మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఇప్పుడు బీఆర్ఎస్ కు తీరని లోటుగా పరిణమించింది. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ నర్సంపేట ప్రాంతంలో ఆయనకు ప్రస్తుత ఎమ్మెల్యే కంటే ఎక్కువ పరపతి ఉందని చెబుతున్నారు. అందుకే పెద్ది మరణం తర్వాత ఆయన అంతిమ యాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. వారంతా బీఆర్ఎస్ ఓటు బ్యాంకేనని పార్టీ అధినాయకత్వం లెక్కలు వేసుకుంటూ ఉండగా అంత సీన్ లేదని, కేవలం సానుభూతితో జనం వచ్చారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పట్టుమని పక్షం రోజులు కాకముందే నర్సంపేట నియోజకవర్గం రాజకీయాలు హాట్ టాపిక్ గా సాగుతున్నాయి. ఆ నియోజకవర్గంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నేశారని చెబుతున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా నర్సంపేటపై కర్చీఫ్ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా ఉంటాయని కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరింత బలపడేందుకు ప్రస్తుత పరిణామాలు ఉపయోగపడతాయని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి 2026 జూలై 31న హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అదే రోజు వరంగల్ జిల్లా గిడ్నిబావి నుంచి పెద్ది స్వగ్రామం నల్లబెల్లి వరకు 45 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో పెద్ది అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 10 గంటల పాటు అంతిమయాత్ర తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పెద్ది అంతిమయాత్రకు అనూహ్య సంఖ్యలో జనం తరలి రావడంతో వారంతా బీఆర్ఎస్ కు చెందిన వారేనని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. తమకు ప్రజాదరణ తగ్గలేదని మాట్లాడుకుంటున్నారు. పనిలో పనిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు నేతలు నర్సంపేటలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఎస్సీ సామాజిక వర్గం కావటంతో ఇక్కడ ఆమె పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ కే చెందిన ఓ ఎమ్మెల్సీ నర్సంపేటలో పాగా వేయాలని చూస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పరిణామాలు మారతాయని అంచనాలు వేసుకుంటున్నారట. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పెద్ది సుదర్శన్ రెడ్డి తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవటం వల్ల ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు ఈ స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో అంతర్గత పోటీ తలెత్తి విభజన సంకేతాలు కనిపిస్తే కాంగ్రెస్ కు లాభం చేకూరే అవకాశం ఉంది. అక్కడ దొంతి మాధవ్ రెడ్డికి మంచి పలుకుబడి ఉంది. ప్రజల మనిషిగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరిని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవటంలో మాధవ్ రెడ్డి సక్సెస్ సాధించారు. అందుకే బీజేపీ నుంచి ఒక రాష్ట్ర నాయకుడు నర్సంపేటపై కన్నేసిన మాధవ్ రెడ్డి ధైర్యంగా ఉండగలుగుతున్నారు. మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.